భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. కెప్టెన్ విజయకాంత్ మృతితో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నటువంటి కోయంబేడు వద్దున్నాను. డిఎండికే కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన అభిమానులంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చూపిస్తున్నాను. భారీ ఎత్తున పోలీసులు కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కార్యకర్తల్ని నిలువరించడానికి పోలీసులు తరం కాలేదు. మనం చూడొచ్చు ఉన్నటువంటి ఫ్లైఓవర్ మొత్తం కూడా కార్యకర్తలతో నిండిపోయింది. కోయంబేడు కంప్లీట్గా ట్రాఫిక్ మొత్తం కూడా ఆపేశారు. అన్ని వీధులంతా కూడా కార్యకర్తలు అభిమానులంతా కూడా భారీగా చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే విజయకాంత్ అటు రాజకీయంగాను సినీ రంగంలో మంచి పేరున్నట్టు వ్యక్తి. దాదాపు 40 సంవత్సరాలు సినీ రంగంలో పనిచేశారు. అదే తరహాలోనే రాజకీయంగా కూడా విజయకాంత్కి మంచి పేరుంది కాబట్టి అటు రెండు రంగాలకు సంబంధించినటువంటి వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సుమన్ టీవీ మీకు చూపిస్తోంది చెన్నైలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్. కోయంబేడులో డిఎండికే కార్యాలయం వద్ద మనం సిచ్యువేషన్ చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులు ఇక్కడ ఉన్నారు. అంటే విజయకాంత్ని కడసారి చూసేందుకు కార్యకర్తలంతా కూడా వచ్చారు. కాకపోతే ఇప్పుడే మార్నింగ్ ఆయన చనిపోయారు కాబట్టి విఐపీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. కొద్దిసేపటి క్రితం సీఎం స్టాలిన్ కూడా నివాళులు అర్పించారు కాబట్టి మినిస్టర్స్ అదేవిధంగా సినీ రాజకీయ రంగానికి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే కోయంబేడు డిఎండికే కార్యాలయానికి వస్తున్నటువంటి సందర్భంగా పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. వాళ్ళని నిర్వహించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. డిఎండికే కార్యాలయంలో రేపు సాయంత్రం సరిగ్గా 4:45 విజయకాంత్ అంత్యక్రియలు జరగబోతోంది. అయితే అంత్యక్రియలు జరిపించడానికి కుటుంబ సభ్యులు ఈ ఒక్క కార్యాలయంలోనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు కూడా లోపల జరుగుతున్నాయి. లోపల ఒకసారి మీకు కార్యాలయం చూపిస్తాను. డిఎండికే కార్యాలయము పక్కన ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఫ్లాగ్ కూడా కిందకి డౌన్ చేశారు. ఎందుకంటే ఎవరైనా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చనిపోతే ఖచ్చితంగా ఆ ఒక్క జెండా అనేది కిందకి తీసేస్తారు. ఆ ఒక్క ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. అదే తరహాలోనే మనం లోపలికి ఒకసారి చూడొచ్చు. భారీ ఎత్తున కార్యకర్తలు లోపలికి ఇంతకుముందు చొచ్చుకుపోయారు. కింద మనం చెప్పులు ఒకసారి చూడొచ్చు. భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. కొంత లాఠీ చార్జ్ కూడా చేశారు. అంటే కెప్టెన్ విజయకాంత్ని ఆఖరిసారి తమని చూసే విధంగా అవకాశం ఇవ్వాలి అనే ఒక డిమాండ్ అయితే ఇక్కడ వినిపిస్తున్నారు. కాకపోతే కొంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని నిర్వహించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మనం ఒక్కసారి ఈ ఒక్క పరిసర ప్రాంతాలు చూడొచ్చు. కంప్లీట్గా డిఎండికే కార్యాలయం పరిసర ప్రాంతాలంతా కూడా కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినీ రంగానికి కావచ్చు అటు రాజకీయ రంగంలో కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నాడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ నటనతో ఆయన దాదాపు 10 సినిమాలకు పైగా చేశాడు. సూపర్ హిట్ అయ్యాయి. కోలీవుడ్లో కావచ్చు అంటే టాలీవుడ్లో ఆయన తీసినటువంటి సినిమాలు సూపర్ హిట్గా అయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆఖరిసారి విజయకాంత్ని చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఏదైతే సెప్టెంబర్ 18న ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మియాట్ హాస్పిటల్లో చేరారు. దాదాపు 1 నెల రోజుల పాటు మియాట్ హాస్పిటల్లోనే ఆయన చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా కార్యకర్తలతో ఒక ఆందోళన నెలకొంది. అసలు విజయకాంత్ ఇంకా తిరిగి వస్తారా, తమ అభిమాన నేత మాకు దక్కుతాడా అనే ఆందోళన మాత్రం కార్యకర్తల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మియాట్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటూనే కొంతమంది ఆయన చనిపోయాడనేటువంటి వార్త కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన భార్య కావచ్చు మియాట్ హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయనకు ప్రస్తుతం పల్మనరీ ద్వారా చికిత్స కొనసాగుతోంది కాబట్టి ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత 2-3 రోజుల్లోనే ఆయన డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆయన నివాసానికి తీసుకెళ్లి డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన ప్రస్తుతం ఉన్నారు. అయితే 2 రోజుల క్రితం ఉన్నట్టుండి ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల నుంచి కూడా మియాట్ హాస్పిటల్లోనే ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే ఒక్కసారిగా
విజయకాంత్కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, చాలా విషమంగా ఉందని చెప్పి కూడా నిన్న నుంచి టీవీల్లో స్క్రోల్ అవుతున్నటువంటి సందర్భంలో మియాట్ హాస్పిటల్కే పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. అయితే ఆయన చనిపోయినట్టు ఇవాళ ఉదయం వైద్యులు ధృవీకరించడంతో ఒక్కసారిగా గుండెలు పగిలేలా కార్యకర్తల అభిమానులంతా కూడా మియాట్ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఆయన పార్థివ దేహాన్ని మొదటగా ఆయన నివాసానికి తరలించారు. అక్కడ నుంచి డిఎండికే కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. చాలా కార్యకర్తలతో ఒక ఆక్రోశం, అంటే ఆయన లేడు అనేటువంటి వార్త వినగానే వాళ్ళంతా ఒక్కసారిగా జీర్ణించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మనం చూడొచ్చు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. విజయకాంత్ని కడసారి తమ నేతని చూడాలి, తమ నేతకు నివాళులు అర్పించాలనే విషయాన్ని కూడా కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. చాలామంది కార్యకర్తలంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదే తరహాలో ఆయన సినీ రంగంలో కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన సినీ రంగంలో ఉన్నటువంటి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు భారీ సంఖ్యలో కార్యకర్తలంతా కూడా లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో పోలీసులు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే కంప్లీట్గా విజయకాంత్ని ఒక్కసారైనా చూడాలి అనే ఒక సంకల్పంతో వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. మనం కార్యాలయం లోపలికి వెళ్ళి ఒకసారి లోపల సిచ్యువేషన్ని మనం గమనించే ప్రయత్నం చేస్తాము. లోపల భారీ ఎత్తున పోలీసులు అయితే ఇప్పటికే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే విజయకాంత్ని కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలంతా కూడా మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో డిఎండికే కార్యాలయం లోపలికి చొచ్చుకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ చెన్నైలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీకు అద్దం పట్టేలా చూపిస్తోంది. అంటే విజయకాంత్ని ఒక్కసారైనా చూపించాలి, ఆయన పార్థివ దేహం అందరికీ కనిపించేలా ఉంచాలి అనేటువంటి డిమాండ్నే ఇక్కడ కార్యకర్తలు వినిపిస్తున్నారు. కాకపోతే తమిళనాడులో ఒక సెంటిమెంట్ ఉంది, ఎవరైనా అభిమాన నేత చనిపోతే ఖచ్చితంగా వాళ్ళు నివాళులు అర్పించి తీరుతారు. ఖచ్చితంగా ఆ అభిమాన నేతని కడసారి చూసేందుకు వాళ్ళు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే కంప్లీట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే డిఎండికే కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు, గోడ దూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులకి కార్యకర్తలకి మధ్య ఒకంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంటోంది. అయితే రేపు సాయంత్రం వరకు కూడా డిఎండికే కార్యాలయంలోనే విజయకాంత్ పార్థివ దేహం ఉండబోతోంది. అభిమానులంతా కూడా ఇక్కడికే వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించాలని చెప్పి కూడా ఇప్పటికే తమిళనాడు సర్కార్ ప్రకటించింది. కాబట్టి ఆయన చూడడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వచ్చారు. కాకపోతే ఇంకా ఇక్కడ క్యూ లైన్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత కార్యకర్తలను లోపలికి పంపిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఒక్కసారిగా కార్యకర్తలు ఆ ఒక్క విజయకాంత్ని చూడాలని, తన అభిమాన నేతని చూడాలని చెప్పి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చొచ్చుకురావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం చెన్నై కోయంబేడు డిఎండికే కార్యాలయం వద్ద చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు.